విశాఖలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. వాడవాడలా భిన్న రూపంలో గణపతులు కొలువుదీరారు. వివిధ ఆకారాలు వినాయక మండపాలు నిర్మించారు నిర్వాహకులు. ఎక్కువ శాతం ఎకో ఫ్రెండ్లీ గణపతిని పూజిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉన్నారు గణనాథులు? ఏ రూపాల్లో దర్శనమిస్తున్నారు? ఎలాంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులు? థ్యాంక్ యూ. విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక వినాయక చవితి ఉత్సవాలు అయితే అంగరంగ ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి విశాఖ జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి బెల్లం వినాయకుడు అయితే మాత్రం అందరినీ కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సుమారు 75 అడుగుల వరకు ఏర్పాటు చేసినటువంటి ఈ బెల్లం వినాయకుడికి సంబంధించి పర్యావరణ హితంగా ఉండే విధంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్మించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో వాడింది ప్రతిదీ కూడా ఇటు వెదురు బొంగులు కావచ్చు, లేదంటే ఇటు బెల్లం కావచ్చు, ప్రతిదీ కూడా పర్యావరణ హితంగా ఉండే విధంగా, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్నటువంటి రూపం అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను అయితే మాత్రం ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది లంబోదర చారిటబుల్ ట్రస్ట్ పేరున ఏర్పాటు చేసినటువంటి దీన్ని అయితే మాత్రం ప్రజలు అంటే ఈ యొక్క వినాయకుడిని పెట్టాలన్న ఆలోచన కావచ్చు, లేదంటే దీన్ని నిర్మించిన విధానం కావచ్చు, లేదంటే ఇందులో వాడిన బెల్లం కావచ్చు, అంటే పూర్తి స్థాయిలో ఈ బెల్లాన్ని అయితే మాత్రం రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎండ సైతం అంటే టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ సంబంధించి టెంపరేచర్ని తట్టుకునే విధంగా ఉండే విధంగా అయితే మాత్రం బెల్లం అక్కడ తయారవుతుంది. కాబట్టి ఆ బెల్లాన్ని కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నిర్మాణం సంబంధించి అయితే మాత్రం ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ ఏదైతే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గోవర్ధన్ గారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఈ ఆలోచన ఎటువంటిది అంటే ఇటువంటి పర్యావరణ హితంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం చూస్తే కనుక చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఈ ఆలోచన ఎప్పుడు మీరు అంటే ఏ విధంగా వచ్చిందో ఆలోచన దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు ఎకో ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్తో చేసామండి. ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్తో మొత్తం బొమ్మలన్నీ తయారు చేస్తున్నారు. మొత్తం అంతా వాటర్లో వృధాగా కెమికల్స్ మొత్తం వాటర్ అంతా వృధా అయిపోతుంది. అదే ఇలాంటివి చేయకూడదు, మనమే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక మంచి ఇది తీసుకురావాలని చెప్పి మన దగ్గర ఫస్ట్ టైం చేయడం, ఫస్ట్ టైంతోనే ఒక అవేర్నెస్తో ఒక మంచి ఇదితో రావాలని చెప్పి ఒక ఐటెంతో తయారు చేద్దామని మనం తీసుకొచ్చాం. అది కూడా మామూలు ఐటెం కాదు, అది వినాయకుడికి నచ్చేది ప్రత్యేకమైనది కూడా ఉండేలాగా ఉండాలని చెప్పి బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లాన్ని కూడా మనం ఇక్కడ కాదు రాజస్థాన్ నుంచి వచ్చింది, దాన్ని కూడా ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇదే బెల్లాన్ని 21 రోజు పూజలు అయిన తర్వాత ప్రజలకి డొనేట్ సుమారు 1,00,000 మంది పైగా ఈ బెల్లాన్ని మనం అది ఇచ్చేయాలని మనం నిర్ణయించుకున్నాం ఈ ట్రస్ట్ ద్వారాగా. అందుకనే దానికి 21 రోజుకి తగ్గట్టు అంటే ఒక 3 నెలలు ఇచ్చారు మనకి. అంటే 3 నెలల వరకు ఏం అవ్వదని 21 రోజు అది అలా ఉంచి జాగ్రత్తగా అది మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. అంటే చూసుకున్నట్టయితే కనుక అతి చిన్న వయసులో ఇటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేకించి ఈ బెల్లాన్ని మీరు అంటే ఎన్ని టన్నుల మేర ఉపయోగించారు, దీని డిజైన్కి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. అతి చిన్న వయసు అంటే ఇప్పుడు మన విజయవాడలో చూసామండి. ఇలాగ అంటే పొల్యూటెడ్ వల్ల ఏమవుతుందంటే ఏవో కొత్త క్రియేట్ అయిపోతున్నాయి మనకి వైరస్లు రావడం కూడా, లేకపోతే అన్నీ కూడా కొత్త క్రియేట్ అయిపోతున్నాయి. ఇలాంటివి ఏం జరగకూడదు. మనం అంటే ఒక ఐటెంతో ఇలా ఐటెంలతో కూడా దేవుణ్ణి పూజించవచ్చు అనే కాన్సెప్ట్ మీద మనం ఇది తీసుకున్నామండి. ఇది సుమారు 20 టన్నులు పడ్డదండి బెల్లం. ఇది 20 టన్నులు పడ్డది, రాజస్థాన్ నుంచి వచ్చింది మొత్తం బెల్లం అంతా. శిల్పి మాత్రం అనకాపల్లి శిల్పి అండి. అంటే లోకల్ కూడా మనం ప్రోత్సహించి, అంటే మన లోకల్లో కూడా ఇంత మంచి వ్యక్తులు ఉన్నారు, ఇలా తీసుకొచ్చే దేవుణ్ణి ఇలా రెడీ చేసి తీసుకొచ్చే వ్యక్తులు ఉన్నారని చెప్పి మనం చూపించడానికి మనం లోకల్ వ్యక్తినే ఎంచుకున్నాం. ఇది కూడా అంటే మనకి అయ్యే వరకు మనకు తెలియదండి అవుట్పుట్ ఇలా వస్తుందని. ఏంటంటే బెల్లం వినాయకుడు అనేది ఇప్పుడు కాన్సెప్ట్లో మనం గూగుల్ చేసినా కూడా రావట్లేదు. ఇవాళ మనం పెట్టిన తర్వాత గూగుల్ చేసిన వచ్చేలాగా మనం క్రియేట్ చేసాం అది అందుకని మనం అలాగా మనం కొత్తగా అవేర్నెస్ తీసుకురావాలని. అంటే చూసుకున్నట్టయితే రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా దీన్ని ప్రశంసించే విధంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఆలోచన కావచ్చు, లేదంటే పర్యావరణ హితంగా ఉండాలన్న ఒక ఆలోచనతో కూడా మీరు వెళ్ళి ఇక్కడ రాష్ట్ర మంత్రి లోకేష్ని కూడా కలవజేసింది. ఆయన ఏ విధంగా స్పందించారు? ఆయన అయితే చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది. అంటే ఆయన కూడా సడన్గా షాక్ అయ్యారు బెల్లంతోన. అంటే ఇప్పటి వరకు ఫ్రూట్స్తో పెట్టారు, తర్వాత వెజిటేబుల్స్తో పెట్టారు, ఫస్ట్ టైం బెల్లంతో పెట్టినందుకు ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పి ఖచ్చితంగా వీలైతే నేను దానికి అటెండ్ అవుతాను, పక్కాగా వస్తాను అని చెప్పి కూడా చెప్పారు.
ఓకే, అయితే మనం చూసుకున్నట్టయితే కనుక పర్యావరణ హితంగా ఉండాలి, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రంగులు కానీ ఎటువంటి ఇవేవి కూడా ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో బెల్లాన్నే ఉపయోగించడం ద్వారా అయితే మాత్రం ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొత్తం పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా ఉంటుందనే ఒక నేపథ్యాన్ని తీసుకోవడం. అదేవిధంగా చూస్తుంటే స్థానిక నాయకులు కూడా, అంటే స్థానిక ఎవరైతే శిల్పి ఉన్నారో స్థానిక శిల్పిని కూడా ఇక్కడ ఎన్నుకోవడం బట్టి చూస్తే కనుక విశాఖలో ఇది ఒక అపురూప ఘట్టంగా అయితే మాత్రం మిగిలిపోతుందని కూడా మనకి తెలుస్తూ వస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.